నా పేరు పుష్ప. ఇక్కడికొచ్చిన పెద్దలందరూ మరియు మీడియా సంబంధించిన అన్నగారులకు అందరికీ నమస్తే. గత 3 సంవత్సరాలుగా మేము ఇక్కడ గుడిసెలేసుకొని నివసిస్తున్నాము. ఇక్కడ వచ్చేసేసి ఆల్రెడీగా మేము ఈ సంవత్సరం కూడా మేము కోర్టు నుంచి స్టే తీసుకురావడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కరెంటు లేదు, ప్లస్ నీళ్లు లేవు. ఇక్కడ చాలా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళ కోసమైనా కూడా మీరు కరెంటు నీళ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదే 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 పనిగా చంద్రబాబు నాయుడు గారు పేదలకు ఎక్కడైతే పరంబోకి భూమి ఉంటే ఆ భూమిని తీసుకుంటే మేము అక్కడ 3 సెంట్లు ఇస్తామని మీరు వాగ్దానం చేశారు. అదే విధంగా ఇప్పుడు మేము పరంబోకి భూమిలోనే ఉన్నాము. దయచేసి మా సైడ్ మీరు ఒక్కసారి ఆలోచించండి. అమ్మ సునీత గారు, మీరు కూడా మా గురించి ఆలోచించండి. ఎందుకంటే రాప్తాడు పంచాయతీకి సంబంధించి టీవీ టవర్ బ్యాక్ సైడే మేము దామోదర కాలనీలో మేము 300 మంది దాకా గుడిసెలు వేసుకొని నివసిస్తున్నాము. ఒకసారి మా గురించి ఆలోచించండి. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరియు వచ్చేసి ఒంటరి మహిళలు ఉన్నారు, అదే విధంగా వృద్ధులు కూడా ఉన్నారు. ఇక్కడ నీళ్లు లేవు మరియు కరెంటు లేదు. కరెంటు వేసుకున్నా కూడా కరెంటు వైర్లను కట్ చేస్తున్నారు. నీళ్లు కూడా మాకు ఇవ్వడం లేదు. దయచేసి ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెలకు అందరికీ మీరు ఒక దారి చూపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు హయాద్ది. నేను ఇక్కడ మూడేళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము. కానీ ఇక్కడ కరెంటు కోల్త తక్కువ ఉంది, నీళ్ళు తక్కువ ఉంది. కానీ మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి తెలియటం లేదు. కానీ మా బాధలు మీతో ఇలా వీడియోతో చెప్పుకుంటున్నాము. కానీ ఇక్కడ రామకృష్ణ అనేసి, జానకి అనేసి ఈ స్థలానికి ఆక్రమించుకోవాలనేసి కొత్త పట్టాలు పాతవి ఇవన్నీ తీసేసి దీనికి దొంగ పట్టాలు చేసి మా అందరికి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చాలా ట్రై చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి సునీత మేడము కానీ ప్రభుత్వము మాకి కొంచెము దయ కలిసి ఇక్కడ కొంచెం అవకాశం ఇచ్చేదట్లా చేయాలని నేను కోరుకుంటున్నాను. కానీ చిన్నపిల్లలు చూస్తుంటే మాకే బాధ అనిపిస్తూ ఉంది. నైట్ పూట్ల దోమలకి దీనిలకి జ్వరాలు వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు. వాళ్ళు చూసేకి సౌకర్యం కానీ లేదు ఇక్కడ. కానీ మీరు కొంచెం దయచేసి కొంచెం ఇది చేస్తే బాగుపడతారు. విలేకరులకి అందరికి ఇక్కడ ఉన్న వాళ్ళకంతా గుడ్ మార్నింగ్. ఈ కాలనీలో చాలా అవస్థపడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు. కరెంట్ అర్జీగాని తెచ్చుకున్నాము. విఆర్ఓ గారు వీళ్ళంతా మొత్తము ఇవ్వడం లేదు, లైన్ కట్ చేస్తున్నారు. బయట వాళ్ళు వచ్చేసి చిన్నపిల్లలకి పాములు తేళ్లు ఇవన్నీ ఉన్నాయి. చాలా మబ్బుగా ఉంది. ఇక్కడ ఉండాలనగా చాలా కష్టం ఉంది. మీ హెల్ప్ మాకు కావాలని నేను కోరుకుంటున్నాను. నమస్కారము. మా ఇక్కడ 3 ఏళ్ల నుంచి మేము నివాసం అంటున్నాము. నివాసం ఉన్న తర్వాత కొంతమంది వ్యక్తులు ఈ చిన్న పెద్దన్న గారు, ఇంకా అతని అనుచరులు నాగభూషణం గారు, వీళ్ళంతా కొద్దిగా మాకు ఇబ్బంది గురి చేస్తున్నారు. కరెంటు తీసుకుంటే కరెంట్ తీసుకోకుండా చేస్తున్నారు వాళ్ళు. అందుకోసం కొద్దిగా మేడం ఏఈ సార్ గారు ఏమంటున్నారంటే, ఆయన మేము ఇచ్చేకేమి ఇస్తాము, వీళ్ళంతా ఒక 5-6 మంది వచ్చి మాకు కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళకి కరెంట్ ఇవ్వద్దని చెప్పేసి. అందుకోసం మేము ఇవ్వడం లేదు. అయినా సార్ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు, కుంటి వాళ్ళు, ముసలి వాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ఇక్కడ పాములు తేళ్లు తిరుగుతున్నాయి. కాబట్టి మీరు దయదలిచి మాకి కరెంట్ ఇచ్చేది, వాటర్ ఇచ్చేది చేస్తే. అంతా లేనోళ్ళే, చాలా మంది వయసు అయిపోయిన వాళ్ళు, పిల్లలు ఉండే వాళ్ళంతా ఉండారు. మాకు భూములు ఇస్తానన్నారు, ఇకోకుండా ఇంతదానికి అంతదానికి చాలా గొడవ చేసేకొస్తున్నారు. పెద్దన్న గాని, నాగభూషణ్ అన్న, ఆడోళ్ళు గాని చాలా చెడ్డ మాటలు మాట్లాడినారు. పచ్చి కూడా మాట్లాడినారు. మేము అడిగేపటికి ఫుల్ తాగేసి వచ్చేది. ఇక్కడంతా చాలా గొడవ చేసేసి పోయినారు. అంతా చాలా అంటే చాలా చెడ్డ మాటలు. ఈ కొట్టాలంటే వాని పేరు చెప్పుకోకుండా వాడు వెళ్ళిపోయి మేము అడిగేపటికి కొట్లాడేపటికి వాళ్ళ లాస్ట్ లో మూల్లో ఉన్నాడు. చాలా గొడవ చేసేకొచ్చినారు. మేము ఇట్లా లేనోళ్ళం, మీ కాళ్ళు బాగాలేదు, దానికి పింఛని కూడా తిప్పుతా ఉంటారు. యాదాంట్లకు మేము సచ్చేదా లేదా బతికేదా, ఏమన్నా మాకు ఇండ్లు ఇస్తారా లేదంటే కానీ ఆడన్నా సాట అన్నా పోయి సవన్నా సస్తాము. ఇట్లా పిల్లలంతా వేసుకున్నాము. అంతా కూలి పని చేసేవాళ్ళు, పూటకపోతేనే గడిచేది. పొద్దు నుంచి సందకాడ వరకు వ్యాపారం నిలబడుకుంటే కాలు వాస్తుంది. 1 రూపాయి కోసం అట్లా చేస్తున్నాం. దయ చూపియండి సార్. చాలా అంటే పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ చెప్తాను, చాలా కష్టంగా ఉంది. మమ్మల్ని ఏదైనా ముందుకు చేసుకుంటే గాన మంచిదానికి పోతే గాన దాన్ని చేయనీకోకుండా అడ్డం పడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ పేర్లు వద్దు, వాళ్ళకి ఇవన్నీ ఇంటే గాన తెలుస్తుంది.